హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఎస్జి. ఇక టాస్క్ వెళ్దామా? లెట్స్ గో. చెరొక్క ప్లేయర్ అయితే ఇస్తున్నాను. ఇక ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఎందుకంటే ఇటు కన్నయ్య పెద్దోడు నరేష్ సెట్ అవుతారు, ఇటు చిన్న కన్నయ్య సంతోష్ సెట్ అవుతారు కాబట్టి ఇట్లా ఇస్తున్నాం. ఇప్పుడు చిన్న కన్నయ్యకు నరేష్ నెంబర్ వేస్తాడు ఈప్ మీద. చూద్దాం మరి టాస్ ఎవరికి వస్తుందో. ఇటు కన్నయ్య అటు తిరుగు. ఒకటా రెండా? సో రెండు. టాస్ గెలిచిన చిన్న కన్నయ్య బ్యాటింగా బౌలింగా? సో ఫైనల్లీ ఎల్ఏజీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. చిన్న కన్నయ్య కన్నయ్య వాళ్ళు బ్యాటింగ్. ఎన్ని రన్లు కొడతారు? 4 ఓవర్లలో 50 అబో కొడతారట. ఎన్ని ఓవర్లలో ఆల్అౌట్ వేస్తారు? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇక మ్యాచ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే పట్టింది, ఎల్హెచ్జి బౌలింగ్ వేస్తున్నారు. ఫస్ట్ బాల్ క్యాచ్. ఓ మై గాడ్, క్యాచ్ డ్రాప్. అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్. ఒక్కసారి క్యాచ్ డ్రాప్ అయితే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు సెకండ్ బాల్ కు డాట్ అయిపోయింది. టెక్నిక్ వద్దేస్తుండు సంతోష్ శెట్టి బౌలింగ్. థర్డ్ బాల్ 6 రన్స్. మొదటి 6 రన్స్ స్టార్ట్ అయినాయి. 6 రన్లతో ఖాతా తెరిచిన కన్నయ్య అభిషేక్ శర్మ తరఫున. ఫోర్త్ బాల్ క్యాచ్. అవుట్. సెకండ్ బాలే, ఫోర్త్ బాల్ అవుట్ అయిపోయిండు 6 కొట్టిన తర్వాత. నెక్స్ట్ ఎక్కుతావా? నరేష్కి ఎక్కుతావా? సో సెకండ్ వికెట్ కూడా కన్నయ్య ఎక్కుతుండు. 6 పరుగులే కొట్టిండు ఇప్పటికి. బౌలింగ్ తీసుకొని మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నారు. ఫిఫ్త్ బాల్ కొద్ది అయితే అవుట్ అవుతుండే. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. సో ఇక చూసుకుంటూ ఆడుతుండు. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 6 పరుగులు మాత్రమే. ఇక సెకండ్ ఓవర్ చిన్న కన్నయ్య వేస్తుండు. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ 6 రన్స్. చక్కటి బాల్ని చక్కగా బౌండరీ వైపు దింపిండు. 12 పరుగులు. వైట్ బాల్. చిన్న కన్నయ్య రెడీ ఆకముందే వేయకు. సెకండ్ బాల్ చక్కటి 6 అయితే కొట్టేసిండు. 18 స్కోర్. థర్డ్ బాల్ బౌండరీ 4 రన్స్. చిన్న కన్నయ్య సంతోష్ శెట్టికి ట్రైనింగ్ బాగా ఇచ్చి చిన్న కన్నయ్యనే మిస్ అవుతుండు. 22 స్కోర్. క్యాచ్. మళ్ళీ ఒకసారి క్యాచ్ డ్రాప్. ఫీల్డింగ్ చేతులకు పోయింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్ కాబట్టి పట్టలేకపోయిండు. 4 బాల్ సరే. ఫిఫ్త్ బాల్ 22 స్కోర్. బౌండరీ వెళ్ళిపోయింది. 26 స్కోర్. లాస్ట్ బాల్ సెకండ్ ఓవర్లో. ఒక్కసారి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు అయితే వస్తుంది. 4 రన్స్. 2 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 30 స్కోర్. చిన్న కన్నయ్య 24 పరుగులు ఇచ్చిండు. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. క్యాచ్. జస్ట్ అది క్యాచ్ పడితే అవుట్ అవుతుండే. 2 క్యాచ్ డ్రాపులు చేసిర్రు. సో 2 ఓవర్లలో 30 పరుగులు వచ్చినాయి. సెకండ్ బాల్ అవుటే. జాలగడ్డినావా అంటిందా? చేతి అంటింది. 6 అంటిందట చెప్పిండు, ఒప్పుకుంటుడు. 36 మామూలు లక్ కాదు ఎస్ఆర్హెచ్ కన్నయ్యకు. ఈసారన్నా పట్టిరా. డ్రాప్. 4 బాల్స్ కంప్లీట్. ఫిఫ్త్ బాల్ 36 స్కోర్. వికెట్ల కడ్డు దాకు. గుడ్ ఫీల్డింగ్. ఓవరా? లాస్ట్ బాల్ 36 స్కోర్. 3 ఓవరు 4 రన్స్. 40 స్కోర్. 3 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక ఓవర్ ఉంది. చిన్నగానే బౌలింగ్ వస్తుండు. ఎన్ని రన్స్ వస్తాయి చూద్దాం. బాల్ డాట్ అయిపోయింది. 40 స్కోర్. బౌండరీ 44 స్కోర్. ఓ
ఫీల్డింగ్ కాదు, రిటర్న్ బాల్ పట్టిరు. 6 50 స్కోర్. లాటు బాలా లాస్ట్ బాల్ 6 రన్స్ 56 స్కోర్. భారీ స్కోర్ దిశగా ఎస్ఆర్హెచ్. ఓవర్ కంప్లీటెడ్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఎల్హెచ్జి ఎస్ఆర్హెచ్కు 56 పరుగులు ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రన్ లోపు కట్టడి చేస్తారు, మరి ఎల్హెచ్జి ఎన్ని బాల్ లోపు 56 టార్గెట్ రీచ్ అవుతుందో చూద్దామా. ఇక లెట్స్ గో. ఇక చేజింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ నుంచి నరేష్ బౌలింగ్ వేస్తుండు, ఎల్హెచ్జి నుంచి సంతబాబు బ్యాటింగ్ అయితే పట్టిండు. ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేసిండు. చిన్న కన్నా ఎంతో నమ్మకంతో విశ్వాసం కొద్ది బ్యాటింగ్ ఇస్తే ఫస్ట్ బాలే 6 అయితే కొట్టిండు సంతోష్ సేటు. సెకండ్ బాలే బౌల్డ్ అయిపోయిండు. ఇక 6 పరుగులు అన్నట్టు చూసి అవుట్ అయిపోయిండు సంతోష్ సేటు. బ్యాటింగ్ ఎక్క రాక పాపం రన్స్ అయితే ఎక్క కొడతలేడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎదురు చూస్తున్న చిన్న కన్నే బ్యాటింగ్ అయితే వస్తుండు. చిన్న కన్నే ముంగట 50 పరుగులు ఉన్నాయి. మరి రన్స్ చేజ్ చేస్తే ఫస్ట్ హాఫ్ సెంచరీ అవుతుంది. చూద్దాం. మరి ఇంకా 22 బాల్స్ అయితే ఉన్నాయి. మొత్తం వామప్ అయితే వేస్తుండు. ఫస్ట్ బాల్, థర్డ్ బాల్ చక్కటి ప్రయత్నం, డాట్ అయితే అయిపోయింది. ఇక ఫోర్త్ బాల్ 6 రన్స్ 12 స్కోర్. ఫిఫ్త్ బాల్ 4 నాట్ 4. లాస్ట్ బాల్ 12 స్కోర్. డాట్ బాల్. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 12 పరుగులు, 1 వికెట్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ కన్నయ్య వేస్తుండగా, చిన్న కన్నయ్య అయితే మొత్తం మీద అయితే రిషబ్ పంత్ లెక్కన ఆడుతుండు, ముంగట్టుకు ఆడుతుండు. సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ డాట్ బాల్. థర్డ్ బాల్ 0 రన్స్. ఇక ఫోర్త్ బాల్ బౌండరీ అయితే వెళ్ళింది. 16 స్కోర్. ఒక్కసారిగా రన్ అయితే పెరుగుతున్నాయి. గుడ్ ఫీల్డింగ్. లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. మొత్తం 16 స్కోర్ ఇప్పటికి. 6 రన్స్ 22 స్కోర్. ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇంకా 34 రన్స్ కొట్టాలి. అంటే ఆల్మోస్ట్ 2 ఓవర్లలో 6 సిక్స్లు. బాల్ డాట్ అయిపోయింది. చిన్నకనే నాగిన ఆడుతుండే. స్కోర్ ఎంతంటే 22. అన్లక్కీ ఫీల్డింగ్ మాత్రం పిల్లర్స్ మస్తు ఎత్తున్నాయి. 2 బాల్ అయిపోయినాయి. 22 అంతే. 22 అయితే పట్టు. లాస్ట్కి విన్నింగ్ ఇద్దాం. గుడ్ ఫీల్డింగ్. ఒక్క బౌండరీ ఛాన్స్. లాస్ట్ మ్యాచ్లో 4 పరుగులతోటే రిజల్ట్ వచ్చింది. ఔరేక్ డాట్ బాల్స్. లాస్ట్ 2 బాల్ 6 రన్స్ 28 స్కోర్. బాల్ డాట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ 28 స్కోర్. డాట్ బాల్. డాట్ బాల్. ఔరేక్ డాట్ బాల్. 3 బాల్స్ కంప్లీటెడ్. బోల్డే. ఒక్కసారి అవుట్ అయ్యిండు. ఇంకోసారి ఛాన్స్ ఉంది. బట్ ఇంకా 2 బాల్లే ఉన్నాయి. 28 స్కోర్. లాస్ట్ 2 బాల్స్ వైడ్. బాగా మీదకి వైడ్. నాట్ వైడ్. తిరిగినావు. లాస్ట్ బాల్. ఇక 28 స్కోర్.
నాట్ వైడ్ అవుట్ ఒక బాల్ అయిపోయింది మ్యాచ్ ఇక లాస్ట్ బాల్ అయ్యి ఇక 28 స్కోర్ డాట్ బాల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎల్హెచ్జి మీద ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. వీళ్ళు 28 పరుగులు కొట్టిర్రు, వీళ్ళు 56 పరుగులు కొట్టిర్రు. సో సగం అయితే కొట్టేసిర్రు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? చాలా బాగుంది కదా. చిన్నకన్నే బాగా ప్రశ్న వస్తుంది లాస్ట్ ఇయర్ రన్స్ వస్తలేవని. ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా వీడియో? చాలా బాగున్నాయి కదా. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియోస్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డబుల్ లాక్స్. బై బై.